హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ప్రెసెంట్ గుజరాత్లో ఉన్న సాకల్చంద్ పటేల్ యూనివర్సిటీకి అయితే నేను వచ్చేసాను. బట్ ఇక్కడ ఈ కాలేజ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్న, ఎందుకు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలని తెలుసుకున్నా, చాలామంది ఇంజనీరింగ్ కానీ మెడికల్ స్టూడెంట్స్ కానీ ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎందుకు అంటే మేము ఆల్రెడీ నిన్నంతా కూడా చాలా ఎక్స్ప్లోర్ చేసాం. హార్ట్ఫుల్గా అయితే మాకు ఇక్కడ కాలేజ్ కానీ లేకపోతే ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కానీ, ముఖ్యంగా అమ్మాయిలకి హాస్టల్ ఫెసిలిటీ కానీ అండ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత వచ్చే ప్లేస్మెంట్స్లో కానీ ఇదంతా కూడా చాలా చాలా బాగా నచ్చింది. బట్ మన సౌత్ ఇండియా నుండి సాకల్చంద్ పటేల్ యూనివర్సిటీని రిప్రజెంట్ చేయడానికి ఈరోజు నాతో పాటు సుధాకర్ సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు, చాలా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఈరోజు ఇచ్చేస్తా. హలో సార్. హలో అమ్మా, గుడ్ మార్నింగ్. సో ఎలా ఉన్నారు? యా, వెరీ గుడ్ సార్. నిజంగా అంటే మన సైడ్ చాలా యూనివర్సిటీస్ ఉంటాయి, మేము విజిట్ చేస్తాము, చూస్తాము, అక్కడ చదువుకున్నాం కాబట్టి. బట్ ఇక్కడ గుజరాత్కి వచ్చేటప్పటికి అంటే నాకు ఫస్ట్ వెదర్ కానీ, అంటే అట్మాస్ఫియర్ కానీ, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా చాలా బాగా నచ్చింది. సాకల్చంద్ పటేల్ యూనివర్సిటీ అంటే ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలంటే మీరు ఏం చెప్తారు? ఇట్స్ ఏ నంబర్ 1 ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ గుజరాత్. ఓకే. ఒరిజినల్ గా 1942లో యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది అన్నమాట. 1942. సాకల్చంద్ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్. సాకల్చంద్ జీ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్. సో దెన్ 2017లో ది యూనివర్సిటీ సెటప్ చేశారన్నమాట. అండ్ మన సౌత్ ఇండియన్ ప్రొఫెసర్స్ కూడా ఇక్కడే అకామిడేషన్, తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఫ్యాకల్టీ ఉన్నారు. చాలా మంది ఫ్యాకల్టీ ఉన్నారని విన్నాను. సో ఎలా ఉంటుంది సార్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ, సౌత్ ఇండియా స్టూడెంట్స్ వస్తే సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి సౌత్ ఇండియన్ ఫుడ్ కానీ ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇట్స్ బిగ్ క్యాంపస్, ఆల్మోస్ట్ 84 acre క్యాంపస్ అన్నమాట. ఓకే. అండ్ దే హ్యావ్ 1000 bed హాస్పిటల్ ఉందన్నమాట ఇక్కడ. ఓకే. వేరియస్ ప్రోగ్రామ్స్, మెడికల్, డెంటల్, నర్సింగ్, ఇంజనీరింగ్, ఐటీ, పారామెడికల్ కోర్సెస్ కూడా రన్ చేస్తారు. లైక్ న్యూ సబ్జెక్ట్స్, బిఎస్సి కార్డియాక్ కేర్, బిఎస్సి అనస్థీషియా, బిఎస్సి రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఓ సూపర్. సో చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ మనం ఒక పాయింట్ ని ఏం ఆలోచించాలంటే, బేసిక్ గా మన సైడ్ మన తెలుగు స్టూడెంట్స్ కానీ కర్ణాటకలో కానీ 100% అక్కడ ఫీజు పే చేసి కోర్సెస్ నేర్చుకుంటే, అక్కడలో జస్ట్ 30% ఫీ ఇక్కడ పే చేస్తే మనం ఖచ్చితంగా 3 to 4 years మన కోర్సెస్, డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ అండ్ మెడిసిన్ 5 years కానీ ఏదైతే ఉంటుందో 30% ఫీతోనే మనం హ్యాపీగా కంప్లీట్గా మన ఎడ్యుకేషన్, మన గ్రాడ్యుయేట్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఎస్. అనదర్ అడ్వాంటేజ్ కూడా ఏంటమ్మా, హియర్ మన ఏరియాలో అయితే డిస్ట్రిక్ట్ స్టూడెంట్సే ఉంటారు. అవును. సో హియర్ యూ గెట్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో. సో అట్లీస్ట్ ఆ వెనుకపోతుంది, దే డెవలప్ గుడ్ కాన్ఫిడెన్స్ లెవెల్. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా అంత ఆలోచించిన అవసరం లేదు. సో వెదర్ ఓవర్సీస్ అయినా, ఇండియాలో వేరే దగ్గర అయినా మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ కూడా, అలాంగ్ విత్ తెలుగు లాంగ్వేజ్, గుజరాతీ, హిందీ కూడా నేర్చుకోవచ్చు కదా ఇక్కడ. సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుంది. అండ్ ఇంకొకటి సార్, నేను ఇక్కడ విన్నది ఏంటి అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మన సైడ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత ఏ స్టూడెంట్కి అయినా సరే ప్లేస్మెంట్స్లో చాలా ప్రాబ్లం ఉంటుంది. ఒక ప్లేస్మెంట్ ప్రాపర్గా ఉండదు, మళ్ళీ దానికి సపరేట్గా కోర్సెస్ నేర్చుకొని అప్పుడు అప్లై చేసుకోవాలి. బట్ ఇక్కడ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే కంపెనీ వాళ్ళు, అంటే యూనివర్సిటీ వాళ్ళే ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని విన్నాను. ది సీట్స్ ఆర్ వెరీ లిమిటెడ్ సీట్స్ అమ్మా. ఇంజనీరింగ్, ఐటీ ఓన్లీ 120 సీట్లు మాక్సిమం అన్నమాట. 120 సీట్స్. 120. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కష్టం, ఎందుకంటే మరి ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినట్టున్నాయిగా. స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. సీట్స్ ఆర్ గెటింగ్ ఫిల్డ్ అప్ ఫాస్ట్. ఇంకోటి కూడా ఏంటి, ఎందుకు 120 సీట్లు అంటే, we link with the placement. If we take more students తీసుకున్నాం అనుకోండి, అందరికి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయడం కష్టం. ఓన్లీ 120. సో 120 ఇంజనీరింగ్ అండ్ ఐటీ ఒక్కలన్నా కూడా ఇంకా కష్టం, ఎందుకంటే we have to honor our placement అన్నమాట. సో వీళ్ళందరికీ 100% మేము ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. అలా పారామెడికల్ కోర్సెస్ కి ఓన్లీ 30 సీట్సే ఉన్నాయి. అగైన్ ఇట్స్ లింక్ విత్ ద ప్లేస్మెంట్, బికాస్ వీ హ్యావ్ టు ఆనర్ ప్లేస్మెంట్ అండ్ వీ డోంట్ టేక్ hundreds like other universities అన్నమాట. సో అవర్ మెయిన్ ఫోకస్ ఈస్ హౌ టు ఎలా ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయాలి ఈ స్టూడెంట్స్ అనేది ది మెయిన్ గోల్ అన్నమాట. సో చూసారు ఇక్కడ ఎంత అడ్వాంటేజ్ అంటే, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వడం కోసం ఓన్లీ సీట్స్ క్యాపబిలిటీ 120 సీట్స్ మాత్రమే ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. పారామెడికల్ ఈచ్ కోర్స్ ఓన్లీ 30 సీట్స్ అమ్మా. అగైన్ ఫోకస్, we have to honor 100% placement. అంటే ఏంటి సార్, ఓన్లీ 30 అనేది చాలా లిమిటెడ్ గా పెట్టారు సీట్స్. ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేయాలి కదమ్మా. అవర్ మెయిన్ ఫోకస్ ఈస్ హౌ టు ప్లేస్ ది స్టూడెంట్స్. దేర్ఫోర్ సీట్స్ రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వందలుగా తీసుకొని అందరికి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే ఇబ్బంది అవుతుంది. So even new subjects. And ఇంకోటి కూడా ఏంటంటే ది డిమాండ్ ఈజ్ సో హై.
Yes. BSc cardiac care, BSc anesthesia, BSc radiology and imaging technology. Oh. Very very popular programs. ఇవి ఒక్కోసారి మాకు తొందరగా కూడా ఫిల్అప్ అయిపోవచ్చు. అవును అవును. సో డిమాండ్ అలా ఉంది కాబట్టి, సో అండ్ అగైన్ మేము 100% ప్లేస్మెంట్ చూస్తున్నాం కాబట్టి వీఆర్ లిమిటింగ్ ద సీట్స్ ఓన్లీ 30 ఓకే ఫర్ ఈచ్ క్లాస్ అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు ఎక్కడో చాలా లాంగ్ నుంచి ఇక్కడికి వస్తారు. అమ్మో మా పిల్లలు ఎలా ఉంటారు, అదే ఆడపిల్లలు అయితే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుందో, సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కొంచెం ఆలోచన ఉంటుంది. అలాగే అబ్బాయిల విషయంలో కూడా అలానే ఉంటుంది. అమ్మ నా పిల్లడు ఇక్కడ ఇంత అల్లారి ముద్దుగా పెరిగాడు, సో అంత లాంగ్ వెళ్తే వాడికి ఫుడ్ ప్రాపర్ ఉంటుందా, బాగా చూసుకుంటారా అని ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు. బై అండ్ ఆల్ గుజరాత్ ఈజ్ అ సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ అమ్మా. సార్ ఇక్కడ ఆల్కహాల్ దొరకదంట. ఆల్కహాల్ ఈస్ ఏ డ్రై స్టేట్. ఓ, అండ్ నాన్ వెజ్ కూడా చాలా కష్టం అని విన్నాను. నాన్ వెజ్ కూడా మోస్ట్లీ వెజిటేరియన్. క్యాంపస్ లో ఇలా అడుగు పెట్టిన తర్వాత నాన్ వెజ్ అనే వర్డ్ ని ఇలా మూసేయాలంటగా. అంతే. ఎందుకు సార్? చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ మోస్ట్లీ వెజిటేరియన్స్ గుజరాత్. ఓకే ఓకే. బయట రెస్టారెంట్స్ ఉన్నాయి, నాన్ వెజ్ దొరకేం కాదు, దొరుకుతుంది. కాకపోతే బయట వాటిలో బయట రెస్టారెంట్స్ లో ఫుడ్. అండ్ ఇంకొకటి నేను పర్సనల్గా నేను ఏం చెప్తున్నాను అంటే, మన సౌత్ ఇండియన్ నుంచి ఎలాంటి తెలుగు స్టూడెంట్స్ కానీ కన్నడ కానీ ఎక్కడ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ నిజంగానే సౌత్ ఇండియా ప్లస్ నార్త్ ఇండియా బోత్ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. అండ్ వెరీ గుడ్ ఫర్ హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ అయితే మాత్రం ఈ యూనివర్సిటీలో నేను చూసాను, నేను తిన్నాను. అండ్ ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కానీ సేమ్ అదే ఫుడ్ కూడా తింటున్నారు. ఇంకొకటి కూడా ఎందుకంటే ద నంబర్ ఆఫ్ తెలుగు ఫ్యాకల్టీ పీపుల్ ఆల్సో. మేము దాదాపుగా 4-5 తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉంటుంది. ఇట్స్ లైక్ హోమ్ ఫర్ అవర్ స్టూడెంట్స్. రేపు ఏమన్నా ప్రాబ్లమ్ అన్నా తెలుగు ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళొచ్చు. సో దే ఆర్ ఆల్వేస్ విల్లింగ్ టు హెల్ప్ అన్న. సో దే ఫీల్ ఎట్ హోమ్ బికాజ్ తెలుగు ఫ్యాకల్టీ ఉండారు కాబట్టి ఆ సమస్య ఉంటుంది. మనకి ఎవరైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై ఉంటుందా సార్? ఉంటుంది. తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారు అండ్ అదర్ ఫ్యాకల్టీ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఇక్కడ కూడా సూపర్ కంప్యూటర్ కానీ అండ్ అలానే డిజిటల్ లైబ్రరీ కానీ ఇవన్నీ కూడా చాలా. దే హ్యావ్ ఎక్సలెంట్ డిజిటల్ లైబ్రరీ ప్లస్ దే హ్యావ్ ఎ సూపర్ కంప్యూటర్ ల్యాబ్ ఆల్సో. ఓకే. అండ్ దే ఆల్సో హ్యావ్ అనదర్ SSIP, Student Startup Research Innovation Center, where I think students come up with some exciting project proposals. If the faculty is happy with the research project, they can get 100% funding for their project, and 50% is funded by the government of Gujarat. ఎస్. అండ్ ఇంకొకటి ఏంటంటే విన్నాను సార్, నేను స్టూడెంట్స్ దగ్గర తెలుసుకునేది ఏంటంటే, ఎవరైతే స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారో ఆఫ్టర్ గ్రాడ్యుయేట్ తర్వాత కంపెనీ నుంచి కూడా ఫినాన్షియల్ సపోర్ట్ కానీ అండ్ గవర్నమెంట్ నుండి కూడా ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుంది అని విన్నాను. ఎస్, గవర్నమెంట్ నుంచి 50% వస్తుంది రీసెర్చ్ ప్రాజెక్ట్కి. ప్లస్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ టైఅప్ విత్ ద TCS, వన్ ఆఫ్ ది లీడింగ్ IT కంపెనీస్ ఇన్ ద వరల్డ్. సో దే ఆల్సో హ్యావ్ వన్ ప్రోగ్రామ్ వేర్ దే ఆర్ రన్నింగ్ జాయింట్లీ విత్ ద TCS. సో ఎనీబడి డూయింగ్ కంప్యూటర్ సైన్స్ IT ఎవరైనా చేసుకుంటే ప్లేస్మెంట్ TCSలో కూడా వీలవుతుంది. ఓకే సార్. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆఫ్టర్ ఇది అవ్వగానే కంప్లీట్గా మెడికల్ స్టూడెంట్స్కి కానీ వెంటనే ప్లేస్మెంట్స్ ఉంటాయి అన్నారు కదా. సో ఎన్ని కంపెనీస్తో మీకు టైఅప్ ఉంది యూనివర్సిటీ? యూనివర్సిటీ హ్యాస్ ఎ టైఅప్ అమ్మా, ఆల్మోస్ట్ 500 కంపెనీస్తో టైఅప్ ఉంది. 500 కంపెనీస్? ఓకే. సో ప్లేస్మెంట్ ఏం ప్రాబ్లమే లేదు. వీ కెన్ హెల్ప్ విత్ 100% ప్లేస్మెంట్. ప్లస్ అది కూడా కాకుండా ఇన్ ద క్యాంపస్లోనే 1000 బెడ్ హాస్పిటల్ ఉంది. 1000 బెడ్. అండ్ స్టూడెంట్స్కి ఏమైనా హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్స్ ఆర్ అవైలబుల్ 24 hours. ఓకే సార్. అలానే మెడికల్ స్టూడెంట్స్ కూడా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారంట కదా? అదే అండి, ఇప్పుడు పారామెడికల్ కోర్సెస్కి వెళ్ళే వాళ్ళు BSc Anesthesia, BSc Cardiac Care or Radiology and Imaging Technology, because hospital కూడా క్యాంపస్లో ఉంది కాబట్టి they can get practical skills. Thank you, sir. Okay, thank you so much. Madam, we have with us Dr. Parimal Trivedi, Registrar of Sakalchand Patel University. సార్తో మాట్లాడి యూనివర్సిటీ గురించి కొన్ని విషయాలు మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. హలో సార్. Hello, all the students of Andhra Pradesh, Telangana. A warm wishes from Sakalchand Patel University, Gujarat. On behalf of university, I, Dr. Parimal Trivedi, as a registrar, wishes you best of luck for your future career and most welcome for all those who want to visit to Gujarat. Sir, please tell me about your university and Telugu faculty and safety and security and placements and everything. Sakalchand Patel University is recognized by Government of Gujarat as well as UGC 2F.
It was established in 2016, though it's a very 8 years young university, but the achievement is we are the only its kind of university and the only university in state of Gujarat who offers medical, paramedical, engineering, dental, technical and all the courses in a single campus. It's almost a 100-acre campus where the 10,000 plus students are studying and more than 1,200 faculties are there. We have faculties from all the states across the India, especially Andhra Pradesh, Karnataka, Tamil Nadu, Kerala, Rajasthan, Punjab, everywhere. So it's a very safe, secure, you will find it's a very holistic culture, very warm culture for all the students and very safe. After engineering and after medicine, a lot of opportunities here. Please tell me that placements and opportunities. For what about a job? So there are a lot of companies, especially IT companies. We are getting IT companies offers from Bangalore, Hyderabad, Pune, Maharashtra, Gurgaon. There are the companies are coming from for the posting for all these places. And very few Gujarati people would like to go outside, but if we consider for our South Indian students, the opportunities are huge. Super. So how many companies you are tie up in this university? We have more than 500 companies tie up in different disciplines, right? We have several disciplines available. We offer more than 120 courses in 14 streams. So we have 500 plus companies collaborations on board. Thank you, sir. Thank you so much and nice talking to you. Thank you. Thank you very much. Namaste to all. Namaste.